అక్క పేరుకేమో ఇద్దరు పెళ్ళాల ముద్దుల మోగని గాని బయటోళ్ళు ఇచ్చిన ఇలువ ఇంట్లో నా పెళ్ళాలు ఇత్తలేరు. ఆ ఇగరం లేనోనికి ఇద్దరు వెన్లాలున్నా ముగ్గురు వెన్లాలున్నా ముద్దు ముచ్చట ఏం తీరది. ముద్దు ముచ్చట పక్కకు పెట్టు, నన్ను కనీసం మురిపెంగనన్న చూస్తున్నారే. ముడుపు గట్టి మూలకు దోచినట్టు నన్ను మూలవాసం మీద పెడతారు. మేం కాబట్టి మూలవాసం మీద పెడతాను. ఇంకోలు అయితే 3 వాగులల్లా ముంచిపోయేటోళ్ళు. చేసిన పాపాలు ముంచుతూనో మునుగుతూనో ఓవే ముందట పడితే పోతాయి. నిన్ను కట్టుకున్నాక పాపాలు మూట కట్టుకోవడం తప్ప ముళ్ళలే మూట కట్టుకోగాని ఈ 3 ముక్కల మాటలు పోయి నీ చిన్న పిల్లల దగ్గర చెప్పుకో, నా దగ్గర నడవై. మునిగ చెట్టు అంతా ఈ మునిగ చెట్టు అంత మొగనే నువ్వుకెత్తావానే? ఆ నేను మంచిదాన్ని కాబట్టే నువ్వుకే చూకున్నా. చెడ్డదాన్ని అయితే అదే మునిగ చెట్టుకు నిన్ను ఉయ్యాల ఎలాడదీసినట్టు ఎలాడదిత్తు. నువ్వుగా జీరా తాళి కట్టిన మొగన్ని తాడు కట్టి ఏలాడదీస్తుందట. మా మామ మంచిదానిలో కట్టబెట్టి మంచిగా మంచం వేసుకొని ఎల్లెలకల అన్నాడు. ఈ చిన్నదేం చెప్తాందో. వచ్చినవా? అంత అచ్చుడే ఆలస్యం. వానపాంస్ వచ్చినట్టు కొంపల చెప్తావు. ఉన్న 2 అర్రల్లా 4 పాములు లెక్క మీరున్నాక నేను వానపాముని కాకపోతే అనకొండనైతనానే. ఏ అబ్బో నీ మాటలు. కొండ చిలువ మొగపోనికి కోరికలు ఎక్కువనే, అందుకే ఇద్దరిని కట్టుకున్నాడు. కాలు జారినాక కట్టుకోకపోతే నువ్వు నన్ను కాటికి పంపవానే? నిన్ను ఎప్పటికైనా కాటికి పంపాను నేనే గాని ఇవ్వరాక నీ పెద్ద పిల్లంతోటేమో సాగి ముచ్చట పెడతావు. ఏంది సంగతి? ఏ సంగతి లేదు, సంతల సంగీత లేదే. అది నా మీద బెంగ పెట్టుకున్నది. మరి అది బెంగ పెట్టుకుంటే దాని దగ్గరనే ఉండపోయినావు, నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నువ్వు బెంగ పెట్టుకుంటావని. నీకు నాకంటే అదంటేనే ఎక్కువ ఇష్టం కదా. దాని మీద ఇష్టం ఉంటే నేను నీ దగ్గర ఎందుకు ఇరకపోతే పిసదానా? గీసొంటి మాటలు చెప్పే నన్ను ఇరికిచ్చి ఇంట్లో తీసుకొచ్చి కూర్చుండే పెట్టినావు. దాంతోటేమో పడరాని మాటలు వాడుతాన్నా. నువ్వేం దాని మాటలు పట్టించుకోకే. అది ఓల్డ్ వర్షన్. దాని ముఖం చూడలేకనే కాదు, నేను నీ ముఖం మీద మోసపడ్డా. నా ముఖం అంత మంచిగా ఉంటదా? మంచిగుంటది. ఎందుకు మంచిగుంటది? పెండతోటి ఇల్లరికినట్టు ముఖం నిండా పౌడర్ పూసుకొని నా ముఖాన్ని బుట్టలేసుకున్నది మూదనాష్టపతి. ఓ లేకిడి ముఖం దానా? నేను కాదే, నువ్వేనా ముదనష్టదానివి. ముఖం అందంగా లేకపోతే ఎన్ని పూసుకుంటే లాభం? చూసిన వాడు నల్లవకపోడా నా సమితి ఎన్ని మాటలు అంటాందో. నా దగ్గర ఉన్నప్పుడు నా దిక్కు మాట్లాడి గడప దారుడే ఆల్చావు. దాంతో నన్ను దిక్కిపిస్తావురా. ఈయనే ఉన్న మాటనే అన్నాడు. సూపుకు సింగారం లేనాడిది ఎన్ని సింగులు చెక్కినా పాత చింతకాయ పచ్చడి లెక్క సప్పగానే ఉంటది. గట్ల సింగులు చెక్కే నా మొగని కొంగున కట్టేసుకున్నావే దొంగనా సమితి. ఎట్లా తయారైంది చూడు, మంది కొంపలు ముంచడానికి గంగెద్దు తయారైనట్టు. నేను తయారైతే గంగెద్దు లెక్క నన్ను ఉంటా గాని నువ్వైతే దాన్ని కూడా పని చేయవు కాదే. చూసిన నల్లవకపోడా ఎట్లా మాట్లాడుతుందో. ఇద్దరు మంచి దూకుడు మీద ఉన్నారు, అస్సలు తగ్గదు. మీరు ఇదే స్పీడ్ మెయింటైన్ చేయర్రి, నేను అట్లా బయటకు పోయి బాత్కాలు కొట్టేస్తా. నువ్వు వచ్చేలోపు నీ పెద్ద పిల్లానికి బాసింగాలు కట్టి బాయిలో దించుతా గాని. ఏ రాయే, బాసింగాలు కట్టి బాయిలో నువ్వు దిస్తావో నేను దిస్తానో చూస్తా రాయే. రాకపోతే నీకు భయపడతానే అత్త. బరబర ఏం చేస్తావే? నువ్వెందుకు భయపడతావే? బౌరూపులు ఆడదానివి, తెగిచ్చిన ఆడదానివి, నువ్వు భయపడతావా? తెగిచ్చిందని నువ్వే, నేను కాదు. కనబడుతుంది లగ్గమైన మొగన్ని పట్టుకొని వచ్చిన సిగ్గు లేదా నీకు? నువ్వు మంచిగా చూసుకున్నాక నన్ను ఎందుకు వేసుకుంటాడే? నీకు లేదు మొదలు సిగ్గు. నువ్వు చూసినావే ఆడదానా? నేను చూసుకోండి. చూస్తూనే వెళ్తుందానే? నీ ముఖం చూస్తే అర్థమైతలేదా? చూసుకుంది అర్థమైతుంది. మొఖానికి ఇంత పెండ పూసుకొని చెవులకు లోలాకలు తలిగేసుకొని నా మొగ నెంబర్ పడి వచ్చిన నా సమితి నువ్వు నన్ను అంటావే? మాటలు మంచిగా రాని ఏమో మాటలు మితిమీరిపోతానే. ఏం చేస్తావే? అయినా నువ్వు నా జోలికి ఎందుకు వచ్చినవే? నీ జోలికి నేను ఎందుకు వచ్చిందే? నా పేరు వచ్చింది కాబట్టి నేను వచ్చిన. మేమిద్దరు ముచ్చట పెట్టుకోక నువ్వు ఎందుకున్నావు? నాకు అదే పనే. మీరిద్దరు ముచ్చట పెట్టుకుంటారో ఏం చేస్తారో అని చూడడానికి. నా పేరు ఎందుకు తీసినవే? నా మొగడు తీసిండు. నువ్వు చిన్న పిల్లలు అన్నప్పుడు నీ జోలికి వచ్చినానే. నీ ఇంట్లో దానికి వాళ్ళే నాకు ఇనబడ్డది కాబట్టి నేను వచ్చిందే. నువ్వెవడన్నాడు నిన్ను నా పేరు? ఎందుకనవే? మాట వచ్చినప్పుడు అంటావు బరబరస్తున్నావు. అంటావు ఎందుకనవే? నిన్న మొన్న వచ్చిన దానికి గింత నీళ్ళు కూడా ఉంటే నేను పెద్ద పిల్లాన్ని, నాకెంత ఉండనే? పెద్ద పిల్లం అయితే పెద్ద పిల్లానికి ఏమన్నా కొమ్ములుంటాయే? రాయే నీ అక్కయ్య దొక్కుతా. రాయే చూస్తున్నా. నిన్న మొన్న వచ్చిన దానికి
లెక్క పెళ్ళని లొల్లి పెట్టుకొని పోతే భయపడతాడు. నువ్వేం మోగనివిరా నాయన, గట్ల భయపడితే నడుతుందా? ఒక్క దోత ఇంకా నలుగురిని వేసుకోవాలి. ఏమంటారో నువ్వు. ఏమైంది రమేష్ కులుక్కుంటాను? ఏమైంది? ఏం లేదే, గా చింత కింది నరసయ్య కొడుకులేడా అలా పెళ్ళం నిన్న లొల్లి పెట్టుకొని ఇంటికి పోయిందట. ఓయుడు గజ్జ గజ్జ అనుకుతాడు. గీ కాలంలో కూడా గట్ల భయపడితే నడతా అదే. అది ఒక్క మాట అనగానే వీడు చిప్ప చప్ప అందుకోవద్దా? అందుకోవద్దంటే నీ అంత ధైర్యం అందరికి ఉండొద్దా? మరి గట్లుంటది ఈ రమేష్ గారు అంటే. నేను ఒక్క మాట మాట్లాడితే ఈ ఊళ్ళో ఎవరన్నా ఎదురు మాట్లాడతారు నాకు. నీకు ఎదురు మాట్లాడే ఊళ్ళో ఎవరన్నా ఉన్నారా? నీ అంత తెలివిమంతుడు ఎవడన్నా? ఇక నీకు తెలియదు ఏమున్నదేమో. నా గురించి నేను గొప్పలు చెప్పుకున్నాడు ఏమున్నది కానీ సరే పోయేస్తా ఊళ్ళో దాకా. అబ్బా రమేష, నీ గురించి నాకు తెలియనట్టు భలే నరుకున్నావురా. అవతలు పోతే నీ చేతులు ఎవడు ఉత్సవ కూడా పోయారురా. నీ చేతులు ఎవడు ఉత్సవ కూడా పోయారురా. ఈ చీమలు పాడుగాను జవతిల్లు గతిలేనట్టు నా ఇంటనే పాడైతాయి. ఈ బీడుల సాటకు కూడా చీమలు పట్టుడేనా? బగ్గ తింటానే పడతాయి. ఏం ఏర్పడతాయి వీటికి? కొంచెమన్నా మానం ఉంటేనే మంచుకుండు. ఈ ఊళ్ళోనే ఇద్దరు వెళ్ళాలున్నా ఒక్కగానొక్క మొగునిరా. అవసరం అయితే మూడో దాని మెల్ల కూడా 3 ముళ్ళేసి ఇంటికి పట్టుకొని వస్తా. ఏమనుకుంటారా నా గురించి? తర్వాత అది నీ ముక్కుకు మూదాడేసి 3 లోకాలు దింపి 3 చెర్ల నీళ్ళు ఆపిత్తది. ఉన్నారల్ని అటికే దిక్కులేదంటే 3వ పెళ్ళంగా అన్నట. ఈ 3 పిట్ల మొగోడికి 3వ పెళ్ళం. 3 పిట్లు ఉంటేంది, 6 పిట్లు ఉంటేంది. ఇంట్లో అయితే అటుకులు ఉన్నాయి కదా. ఇంతకు నా మంజుల్లో ఏం చేసినవే? మంచం కింద వండబెట్టినవా? దాన్ని కాదు, నిన్ను కూడా ఎన్నడో మంచం కింద వండబెట్టుడు అయితే గాని ఇంట్లో ఏం లేవు వండుకొని తినడానికి. రాంగ పట్టుకత్తేమావు. మిమ్మల్ని ఇద్దరిని కట్టుకున్నాక నా బతుకు నూకలకే వచ్చిందే. బయట ఇలువ తగ్గింది. ఆస్తిపాస్తులు అన్ని పోయి పస్తుల దగ్గరనే ఆగిన. అబ్బో, ఈ మొగోనికి లగ్గానికి ముందు లంక బిందెలు ఉన్నట్లు లంక మాటలు మాట్లాడతాడు. ఈ రోజు కూడా నూకల దిక్కంటవా? ఈకెళ్ళేని ఇంట్లో నూకలన్నీ ఉన్నాయి. పోయి కళ్ళకి అద్దుకొని అండిపోయే సుశీల. మీ లేకపోతే ఆ నూకలు కూడా దిక్కుండే యావు నీకు. మాసాలు కాని పోయే అండిపో. నూకలు లేని టైంలోనే 100 మంది లైన్ కట్టిర్రే నన్ను లగ్గం చేసుకుంటా అని. వాళ్ళందరిని ఇడిచిపెట్టి ఇగో ఈ శనేశ్వరాలను చేసుకున్నట్టు అయింది. శర ఉన్నది మీతో నాకు. ఇంతంత షాయి నీళ్ళు పోయారా? అదే నాలుకంతా గుంజుతుంది, నరాలన్నీ లాగుతున్నాయి. నా వంత అయిపోయాక అటు మంచి నీళ్ళ నీ మోకాన కొట్ట. ఇంకా సాయ నీళ్ళు పోతాడా? పోయి నీ పెద్ద పిల్లని అడుకోపో. అయ్యో అయ్యో లేదు కుయ్యలేదు. నాడు నీ పెద్ద పిల్లని దగ్గరికి నాడు. ఈ వంతులు పాడుగాను వాగు మీద వంతెనలు కట్టినట్టు ఈ 2 ఎర్రల నడుమ నన్ను వంతెన లెక్క వాడతారు కాదు. ఈ అగ్గి పెట్టంత కొంపకు 2 పిల్లల్ని చేసుకున్నప్పుడు తెలియదా నీకు? పో, ఏం చూస్తున్నావు? మంచిగానే చూస్తాను కానీ పో. మంజులా, ఓ నా మల్లెపూల మంజులా, నీ ముద్దుల మొగని నచ్చిందే. మొద్దులు మయ్య శాత కాదు గాని ముద్దుల మొగలు నచ్చినా అని మురిపంగా వెళ్తున్నావా? నువ్వు నా మురిపెంగల్ల పిల్లానివే, దాని లెక్క కాదు. మొద్దులున్నా అద్దులు దాటవు. మరి నిన్న నీ చిన్న పిల్లని దగ్గర బాగానే కోతలు కోసినావు కదా. ఏగా ఎండుకుపోయింది దాంతో నీకేందే? అది ఎక్కడ నువ్వెక్కడ? గోడకు సున్నం వేసినట్టు ఊకే మేకప్ ఎత్తది అదే ముఖానికి. అంత రోత పాడగాను. ఆ గా మేకప్ మీద మోజు పడే కదా నన్ను దూరం పెట్టినావు. నేనెంత దూరం ఉన్నా నా మనసు నీ దగ్గరనే ఉంటది కాదే. గాజులన్నాక వలుగుతాయి, మోజన్నాక బూజు పడతది. ఆ బూడిది కుమ్మడికాయ ముఖం దానికి బూజు పట్టకున్నా పట్టినట్టే ఉంటది. నేను గదే అంటానా కాదే. అట్టి దండుగు ఏదో కథ గడుపుతాను అంత వచ్చినప్పుడు అలా. అయినా దానికేం తెలిసే మల్లెపూల మంజుల గురించి. వాడిపోయిన మల్లెపూలు వాసన రావు తీయి. అబ్బో ఆడిది నీ దగ్గర అంత వచ్చినట్టు వాడిపోయిన గుమ్మడి పూలు ఎక్కుంటావు నువ్వు ఆగుతలేమేమే. ఇంతన వారవో తట్టు వర్లాడా. ఆ పొట్టిది ఎన్ని మాట్లాంటుందో. ఆకిల్ దాటుడు ఆలస్యం. పెద్ద పిల్లని చిక్కుడు తీగలికపోయినట్టు అల్లుకపోతాడు. ఎంత అల్లకపోయినా ముడిసిన చికను ఇప్పి జడల్లినట్టు మంది మొగలను నువ్వు అల్లకపోతావు కాదే నా సమితి. హావ్, నువ్వు సక్కని సరిజీ
సక్కగుండవే మరి నువ్వు సక్కగుంటే ఈ సక్కని పూసగాడు నా అల్లికలు ఎట్లా ఇక్కుకుంటాడే ఏ పూస పూసి ఈ పూసగా నిరికించుకున్నావో నాకేం తెలుసే. ఇక ఈ నప్పతట్లోనికే పూస ఊసి మరీ ఇరికించుకోవాలి ఈ ఇసొంటి అందగాడు దొరకరు ఆ ముఖం చూడు ఎట్లుందో నాకేమైందే ఎన్న పూసలాంటి మొగాన్ని ఎన్ని పూసలైనా గుచ్చి మెడలేసుకొని తిరుగుతా. నేను మాట్లాడుతున్నా కదా పూసగల మొగడ మధ్యలో దూరి మానందిస్తాను. అదే మీ ఇద్దరి మధ్యలకు దూరి దూది పెట్టి దూలానికి ఏలాడదీస్తా. ఎలక పిల్లంతున్నావు నువ్వు ఏలాడదిస్తే మేము ఒప్పుకుంటామానే. ఆ అది అట్లా సింగులు ఎక్కి సిందులే నా మల్లెపూల మంజుల. ఆ, అట్లా సింగులు ఎక్కి సిందులెత్తే నేను ఊకున్నదాని కాదు నీ అక్క మీ ఇద్దరిని రోట్లేసి చింతకాయ తొక్కును నన్ను నోరుతా ఏమనుకుంటున్నావా అమ్మ ఏ రాయే ఎవరు నూరుతారో చూసుకుందాం రాయే. ఏంటని చెయ్యి చెయ్యి తలగని తలగని ఇయ్యల్లా దేందో దాన్ని సిక్కుసి రావాలి అస్సలే తగ్గద్దు. చెయ్యి తలగని రమేష్ గాని పిల్లల అమ్మాజాక రక్తాలు వచ్చినది అనుకోవాలి. చెయ్యి తలగని గుద్దు చెయ్యి. చెయ్యి చెయ్యి దీని తల్లి తగ్గలే ఇవాళ ఇద్దరిట్లా ఒక్కటే మిగిలాలి. మిగిలిందే నాకు పెళ్ళంగా ఉండాలి ఇంకో దానికి పిండం పెట్టాలి. చూసినవానే అక్క ఈ రమేష్ గాని నల్లికుట్ల మాటలు మనం ఇట్లా కొట్టుకొని చస్తే ఆడు సంబర పడకుండా సంతాప సభ ఎత్తాడు. అవునే చెల్లె ఈ మల్లెపూల రమేష్ గాని మల్లెపూలు ఇలా వాడిపోయి నలిగిపోవాలి. అటు తిరిగి తిరిగి ఇలా కాలి నాదిక్కు తిరిగింది ఏంది. ఏమైంది ఏం ఆగి చూస్తారు మీరు టాప్ గేర్ వేసుకొని ఇదే స్పీడ్ లో దంచుకోర్రి. నేను అట్లా బయటకు పోయి బాత్కానాలు కొట్టేస్తా. రమేష్ గాని పెళ్ళాలంటే ఎట్లుండాలి కానీ నీ తాట తీయడానికి ఇద్దరం డబుల్ టాప్ గేర్ వేసుకొని ఉన్నాం రారా. గిట్లా గిట్లా అంటేనే వేంద్రా నల్లికుట్లోడా రారా నీ సంగతి. వంతులు అప్పుడు మా ఇద్దరి మధ్యలో సిచ్చు పెట్టాలే. ఈసారి వాతలు పెట్టి వాగుల వారెత్తా రాయేసలే. అమ్మో ఇగురం లేకుంటే ఇద్దరిని చేసుకుంటే ఈపు విమానం మూత మోగింది. జాగ్రత్త ఇద్దరు పిల్లలు అద్దు ఒక్క పిల్లమే ముద్దు. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు A to Z. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది గట్టి కొట్టండి. అట్లనే ఇంకొక ముచ్చట ఏంటిది అంటే మన ఈ ఛానల్ ఇన్ని రోజులు మేకింగ్ వీడియోస్ వచ్చినాయి. ఇప్పటి నుంచి మంచి మంచి కంటెంట్ ఉన్న మంచి కామెడీ వీడియోస్ వస్తాయి. అందరు చూడుర్రి. అంటే ఈ ముచ్చట ఆల్రెడీ వరకు చెప్పినాం కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను. వాళ్ళు మర్చిపోరు చూస్తారు కదా. అంతే అట్లనే మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తుర్రో మీ ఊరు పేరు మీ విలేజ్ పేరు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. సరే బాయ్. బాయ్.